ప్రవక్త గ్రంథము 2వ అధ్యాయం 4వ వాక్యం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా వైపు చూస్తూ కొద్ది నిమిషాలు మీరు అందరూ దేవుని మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగంలో విడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు అన్న మాటను ఇశ్రాయేలీయులను చూచి యెషయా ప్రవక్త ద్వారా ప్రభు పలుకుతూ ఉన్న మాట మనం గమనిస్తూ ఉన్నాం. విడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. ఇక మీదట అనబడవు అంటే అర్థమైందనంటే ఆల్రెడీ ముందుగా జరిగిన దాన్ని బట్టి చెప్తారు, ఇక మీదట అలా జరగదు అని. కుటుంబంలో మరి చిన్న గొడవలు వచ్చినాయి అనుకోండి, ఆ గొడవని మరి కాంప్రమైజేషన్ చేయటానికి, న్యాయం తీర్చడానికి ఎవరైనా వచ్చారనుకోండి, వారు ఏమంటారంటే సరిపోతే పోయింది, ఇంతవరకు జరిగిందంతా జరిగింది పోనీ, కానీ ఇక మీదట ఇలా జరగకుండా చూసుకో అని అంటారు. అంటే ఇక మీదట అన్న మాటను ఎందుకు వాడుతున్నారంటే ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇక మీదట అలా జరగకుండా చూసుకో అని. బైక్లో వెళ్తున్నాడు, జారి కింద పడ్డాడు, వాళ్ళతో ఏం చెప్తారు? ఇక మీదట జాగ్రత్తగా. ఎందుకన్నారు? ఆల్రెడీ ముందుగా జరిగింది కాబట్టి మరలా అలాంటి అపాయము కలగకుండా ఇక మీదట నీవు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ఇక మీదట అన్న మాట వాడారనంటే అంటే ఇంతకు ముందుగా ఎన్ని జరిగినాయి. ఏం జరిగినా ఇశ్రాయేలీయులకనంటే ఇక మీదట నీవు విడవబడిన దానవని అనబడవు అని అంటే ఆల్రెడీ విడవబడ్డారు వాళ్ళు. మరి ఎవరి ద్వారా విడవబడ్డారో, ఏ పరిస్థితుల్లో విడవబడ్డారో, వీరు చేసిన నేరం ఏంటో, వీరు చేసిన తప్పుదం ఏంటో ఇవన్నీ పక్కన పెడితే మొత్తం మీద అసలు మన టాపిక్ ఏంటంటే వారు విడవబడ్డారు. నా ప్రియులారా, వాస్తవానికి మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరూ ఎవరి చేతనో ఒకరి చేత విడవబడిన అనుభవంలో ఖచ్చితంగా ఉంటారు. భర్త చేత విడవబడిన భార్యలు లేరా? భార్యల చేత విడవబడిన భర్తలు లేరా? తల్లిదండ్రుల చేత విడవబడిన పిల్లలు లేరా? పిల్లల చేత విడవబడిన తల్లిదండ్రులు లేరా? అన్న ద్వారా విడవబడిన తమ్ముడు, తమ్ముడు ద్వారా విడవబడిన అన్న లేరా? స్నేహితుల ద్వారా విడవబడిన వారు లేరా? అంటే ఖచ్చితంగా ఎవరో ఎవరి చేతనో విడవబడుతూ ఉన్నది మనము చూస్తూ ఉన్నాం, మనము వింటూ ఉన్నాం. ప్రపంచం ఎలాంటిదంటే జీవితకాలము మన వెంట ఎవరైతే ఉంటారు అని అనుకుంటామో మొట్టమొదటిగా మనములను గోతులో నెట్టేసి పారిపోయేది వాళ్ళు అయి ఉంటారు. అందుకే బెస్ట్ ఫ్రెండ్లు పెట్టుకోవద్దండరా అని అంటాను నేను. ఏ ఫ్రెండ్లు? ఎందుకు? బెస్ట్ ఫ్రెండ్ అంటారు కానీ డస్ట్బిన్లో పడేస్తారు మనల్ని. ప్రాణాలకి ప్రాణ స్నేహితుడు అంటారు కానీ ప్రాణ స్నేహితుడు కాదు, ప్రాణాలు తీసే స్నేహితుడు అయి ఉంటాడు. అంటే ఎవరి చేతనో ఒకరి చేత మనము ఖచ్చితంగా విడవబడిన అనుభవంలో మాత్రం ఖచ్చితంగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొన్ని సన్నివేశాలు మనం గమనిస్తాం. వాస్తవానికి యాకోబు, ఏశావు మీరు గమనించండి, రెబ్కాకి ఎక్కువ శాతం ప్రేమ ఎవరి మీద ఉంటుందంటే యాకోబు మీదనే ఉంటుంది. మీరు చదవండి.
బైబిల్ తర్వాత. నాన్నగారిని మోసం చేయమని ప్రేరేపించింది ఎవరు? రెబ్కానే. రెబ్కానే మీ నాన్న వచ్చే లోపల మంచి ఆహారం తీసుకొచ్చి మీ నాన్నకు పెట్టేసి, మీ అన్న వస్త్రం అది అక్కడ ఉంది, అది తీసుకొని ధరించుకునేసి మీ నాయన దగ్గర అన్ని ఆశీర్వాదాలు పొందుకోమని చెప్పింది ఎవరు? రెబ్కా. యాకోబుకి అసలు తండ్రిని మోసం చేయమని చెప్పిందే తల్లి రెబ్కా. ఇప్పుడు సరే, తల్లి మాటని రెబ్కా మాట విని యాకోబు మోసం చేశాడు కదా. ఇప్పుడు అన్న కోపము తండ్రి కోపము యాకోబు మీద రగిలినప్పుడు అడ్డం నిలబడాలిగా రెబ్కా. సర్లే, తండ్రి వచ్చినా అన్న వచ్చి నేను ఉన్నానులే, నేను నిలబడతానే, వాళ్ళు సమాధాన పరుస్తానులే అన్నాలుగా. అట్ట అన్నలా ఏమనిందంటే, ఊరై ఎక్కడ ఉండో తెలిపో మీ మామూలు ఇంటికి అని చెప్పి పంపించేసింది. విడవబడ్డా లేదో తల్లిని బట్టి? ఏమని అంత ప్రేమ చూపిందే. మరి ఎట్టన్నా పోయి ఆడికి పోయేసి నువ్వు ఆశీర్వాదం పొందుకున్న, దీవెనలు పొందుకున్న, ఎన్ని ఎందుకు ఇంకా? అసలు యాకోబుకి ఆలోచన నేర్పిందే తల్లి. ఇప్పుడు తల్లే నేర్పింది, తల్లి మాట విని మరి యాకోబు పని చేశాడు. అన్నను మోసపరిచాడు, జ్యేష్ఠత్వపు హక్కును తండ్రిని మోసపరిచి దోచేసుకున్నాడు. ఇప్పుడు అమ్మ అడ్డం నిలబడి మీ నాన్న నేను చూసుకోండి, నేను మాట్లాడుకుంటాలే అనాలి. అనలా. వాడు ఏం చేస్తాడు? పెద్ద నా మాట మీరిపోతాడా అని అనలా. ఏం చేసిందంటే, ఒరేయ్ వెళ్ళిపో మీ అమ్మ మామూలు ఇంటికి అని చెప్పేసి పంపించేసింది. ఏం జరుగుద్దో యాకోబు జీవితం మీరు గమనించండి. యాకోబు 20 సంవత్సరాలు పడిన అగసాట్లుగా మొత్తం కారణము ఆ తల్లి. తల్లి మాట వినకపోతే అసలు ఎంత పెద్ద పోరాటం వచ్చేదా యాకోబు జీవితంలో? 10 సంవత్సరాలు యాకోబుకి జీతం తగ్గించాడంట. 10 మార్లు. జీతం పెరగాలనా తగ్గాలనా? దయక జీతము సంవత్సరానికి సంవత్సరం జీతం పెంచుతారా? ఈ మధ్య ఒక అన్న ఫోన్ చేసేసి, అన్న స్కేల్ పడిందన్న, స్కేల్ పడిందన్న, స్కేల్ పడిందన్న అంటాడు. స్కేల్ పడితే ఎత్తుకోరాదా అని చెప్పిన నేను, నాకు తెలియకుండా. స్కేల్ కింద పడితే ఎత్తుకోరాదు, అది ఎందుకు ఇన్నిసార్లు చేస్తాడు? స్కేల్ పడితే అది కాదంట, జీతం అంట. అది నాకు తెలియదు ఆ భాష. ఎందుకు మీకు పడిందా? రాజ్యముఖి మాత్రం తలగా ఊపదు. చాలా హుషారుగా ఉండరబ్బా. అంటే ఇప్పుడు తల్లి అడ్డము నిలబడి తండ్రిని నేను మాట్లాడుకుంటాలే అనాలి. అయితే అనలా. యాకోబు దగ్గర తల్లి చెప్తుంది, నువ్వు వెళ్ళిపో మీ మామూలు ఇంటికి, ఎట్లా నీ బతుకు నువ్వు బతుకుపో, నీ సావు నువ్వు సావు అని చెప్పి తల్లి ద్వారా విడవబడ్డాడు యాకోబు. ఎంత బాధ అండి తల్లి యాకోబు అనుభవించిన బాధ. ఏం చెప్పగలుగుతామండి? అందుకే యాకోబు ఒక్క ముక్కలో చెప్పి ముగిచ్చేశాడు. ఏంటంటే, పగలు ఎండకు ఎండాను, రాత్రి మంచుకు తడిశాను, నా కంటికి నిద్ర కరువు అయిపోయింది అన్నాడు. సరే, కానీ పెళ్ళైనా చేసుకుందాం అనుకుంటే పెళ్లిలో కూడా మోసమే జరిగింది. మామయ్య మీ కూతురు నేను పెళ్లి చేసుకుంటాను మామయ్య అన్నాడు. ఏ కూతురుని రా అన్నాడు. రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. ఓకే చేసుకోపో. రాత్రి 12 గంటలకు ముహూర్తం. 12 గంటలు అదేంది రాత్రి, అందరు నిద్రపోయేట, అప్పుడే మాకు ముహూర్తం పో అన్నాడు. సర్లే ఏదో వీళ్ళు సాంప్రదాయం అట్టుండదంగా చేశాడు. పాపం పగులంతా బాగా ఎండకు ఎండిపోయి అలసిపోయి యాకోబు పెళ్ళికి వచ్చాడు. మధ్యరాత్రి నిద్రమంపులో తాలుబొట్టు కట్టేశాడు. ఆ సమయానికి మనోళ్ళు కూడా ఆ దోమల వల కప్పారు. ఏం కప్పారు? దోమల వల కప్పారు. పాపము మామ కదా, మేనమామ కదా, ఎంత మోసం చేస్తారులే అని చెప్పి నమ్మకంతో తాలుబొట్టు కట్టేశాడు. సరే తెల్లారి, బావా రాహేలు కాదు, అమ్మో ఎంత మోసం జరిగింది, మామ ఏమో ఎంత మోసం చేశాడు. నరువై ఏం మోసం? ఎవడు నన్ను మోసం చేయాలనుకున్నది? అక్కన పెట్టుకొని చెల్లెలికి ఎట్ట పెళ్లి చేస్తారా? ఒరే నువ్వు టెంకరోడు అయితే నేను నీకంటే పెద్ద స్వప్నాతో ఉండరా నేను. అదే మామ నేను ఇష్టపడింది రాహేల్ని కదా అంటే, ఓ ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయిపో అన్నాడు. మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు మొత్తం మీద యాకోబు ఆశ తీర్చబడేదానికి ఎన్ని సంవత్సరాలు పడింది? ఇప్పుడు 7 అంతా 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు పెళ్ళి అయిపోయినాక దర్జాగా ఇంటికి వస్తుంటే యాంది ఇంటికి వస్తున్నాం అంటుండ మామ. అదేంది మామ, ఒకరికి ఇద్దరిని పెళ్లి ఇంటికి రాకుండా
ఆడు గొర్రెలను ఊరు చూసుకో పానికి మన గొర్రెలు వెప్పో. కనీసము రాత్రి ఇంటి పట్టున నిద్రపోయే అవకాశం కూడా యాకోబుకి. మీరు చెప్పండి ఇవన్నీ ఎందుకు జరిగిందంటే అమ్మ చేత, తల్లి చేత చేయి విడవబడ్డాడు. మీకు ఇంకొక మాట చెప్తాను, తల్లిదండ్రులు చేయి పెట్టడం కాదు, కట్టుకున్న భర్త కూడా చేయి విడిచిపెట్టే దినాలు ఉన్నాయి. దానికి బలమైన ఉదాహరణ ఎవరంటే అబ్రహాము గారు. శారాయి మాట విని అబ్రహాము గారు హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. హాగర్ని పెళ్లి చేసుకునేసి కుమారుడు పుట్టిన తరువాత శారా మాట విని మరలా అబ్రహాము హాగర్ని పంపివేశాడు. కొంచెము నీళ్లు, కొంచెం ఆహారం ఇచ్చేసి బయటికి పంపించేశాడు. ఇప్పుడు నేనేమంటానంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడొద్దు అబ్రహాము. అదేంటమే చేసుకోమని చెప్పేది నువ్వే, విడాకులు ఇవ్వమని చెప్పేది నువ్వే, అంతా నీ ఇష్టమేనా? కుదరదు, నీ మాట నా అమ్మాయి జీవితాన్ని పాడు చేసేసాను అని అనాలగా. కానీ మీరు చదవండి బైబిల్, ఎక్కడా మాట అనడం. అందుకే కదా అట్స్ బెండ్ అన్నారు. ఏమన్నారు? చెప్పరేంది? అట్ ఈస్ చెప్పరేందండి? అట్ ఈస్ బెండ్, అట్స్ బెండ్. అట్స్ బెండ్ అంటే అర్థం ఏంటంటే అట్ ఈస్ బ్రెండ్ అంటే ఈయన బెండ్ అని అర్థం. ఎవరు అంటే ఏందనంటే మీరు గమనించండి, మా ఊళ్ళో పెద్దగా బుర్ర మీసాలు పెట్టుకొని చూసి దానికి పెద్ద వీరు సూర్యులు మాలాగానే ఉంటారు, కానీ ఆడ ఏ కథ చల్లదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్పే నిజమా అబద్ధమా? ఆదామును సృష్టించిన తరువాత కొన్ని సంవత్సరముల తర్వాత అవ్వను సృష్టించాడు. అవ్వ ఆదాం మాట్లాడదా, ఆదాం అవ్వ మాట్లాడదా? కటకని చెప్పండి. అందుకే అట్ ఈస్ బెండ్. అట్ ఈస్ బెండ్ అంటే బెండ్ అయిపోవాలంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచోళ్ళందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుడు పెట్టారా, ఒకరోజు ఒక కుటుంబానికి వెళ్ళాను. వివాహం యొక్క 6-7 నెలల తర్వాత. అన్నం తినేసిపోదు అన్నా అని అన్నారు. నేనేమనుకుంటే తినకుండా పోతే వాళ్ళు బాధపడతారేమో అనుకొని సరే తింటానని చెప్పా. కబక్కన ఆలోచిస్తున్నాను, తింటానని చెప్పింది అంది మనిషి అని చెప్పి ఆలోచిస్తూ ఉండి సరే అని చెప్పేసి ఆమె సిద్ధపరుస్తూ ఉంటుందంటే ఆమెమో మంచం దిగల. మొత్తం మీద నాకు తెలియదు అన్నట్టుగా వీళ్ళు బిల్డప్. పప్పు, రసము, పొరీలు అన్నీ చేశారు, కానీ దేవుని కృపలో దేంట్లో ఉప్పు లేదు. ఏమంటే ఏంటన్నా దేంట్లో ఉప్పు లేదు అని అన్న. ఈయన బిల్డప్, మాయ్ ఉప్పేలా. ఆ అమ్మాయి లోపల ఎవరు వండింది ఎవరు అంటుంది. వండింది ఎవరు? మన బెండు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వండింది ఎవరు? నా ప్రియమైన దేవుని పెట్టలరా, మన అట్ ఈస్ బెండ్ అంటే ఏంటంటే అబ్రహాము గారు కూడా చాలా మాటకి బెండ్ అయిపోయి హాగర్ని ఎడారిలోనికి పంపించేశాడు, తరిమేశాడు. హాగరు ఎడారిలో ఏం చేయాలో అర్థం కాకుండా బోరని ఏడుస్తూ ఉంది, బాధపడుతుంది, కలత చెందుతూ ఉంది. అంటే ఇప్పుడు భర్త ద్వారా హాగరు చేయి విడవబడిందా లేదా? తల్లిదండ్రుల ద్వారా యాకోబు చేయి విడవబడ్డా లేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి చేత మనము చేయి విడవబడవలసిన వారమే. మీకు ఒక చిన్న మాట చెప్తాను, మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. మీరు చాలామంది ఈరోజు మౌనం పాటిస్తున్నారు, ఎందుకని? ఇంతగా ఆ సౌండ్ డిస్టర్బ్ ఉందా, లేకపోతే నా సౌండ్ మీకు వినిపించలేదా? అమ్మా నజమక్క గారు, అదే డిస్టర్బ్ ఉందా? పురుషోత్తమని పోయి ఆపమని చెప్పిరా పో. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన వాళ్ళు ఎట్టు వస్తే పాప ఇటు పక్క పరిగెత్తోడు ఆయన. నేను ఆయనకి చెప్పిన చూడ. నా ప్రియులరా,
దేవుని చేత ఇక మీదట మీరు చేయి విడవబడరు. హల్లెలూయా. నా ప్రియులారా, ఎంతకాలము నీవు ఎవరి చేత చేయి విడవబడినా, అయితే ఈ దినము ప్రభు చెప్తున్నాడు, చేయి విడవబడిన దానవని ఇక మీదట నిన్ను గురించి ఎవరు చెప్పలేరు. కొట్టో చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఎంతవరకు ఒకవేళ తల్లి వలన నీవు చేయి విడవబడ్డావేమో, తండ్రి ద్వారా చేయి విడవబడ్డావేమో, నీ స్నేహితుల ద్వారా చేయి విడవబడ్డావేమో, లేకపోతే నీ అన్న ద్వారా, అక్క ద్వారా, లేకపోతే నీ చెల్లెల ద్వారా, నీ తమ్ముడు ద్వారా, నీ పిల్లల ద్వారా, ఎవరి ద్వారా నీ చేయి విడవబడినా, ఈ దినము ప్రభు నీతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. ఇక మీదట చేయి విడవబడిన దానవని నిన్ను గురించి ఎవ్వరూ చెప్పలేరు. కొట్టో చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఇక మీదట నిన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాడు. మనుషులందరూ మన చేయి విడిచిపెడతారు. ఒక దినమున మనుషులందరూ మనల్ని విడిచి దూరమైపోతారు. ఈ లోకం ఎలాంటిదో తెలుసా? సమస్తమును సకల ఐశ్వర్యములతోనే ఉన్నప్పుడు నిన్ను వెంటనే అన్ని ఉంటారు, నీ వెంటనే ఉంటారు. అయితే పరిస్థితులు కొంచెము నీకు విరోధముగా తిరగబడిందనంటే నీ వైపు ఎవరు కనీసం తిరిగి కూడా చూడరు. ఇది ఈ దినమున సమాజంలో జరుగుతూ ఉన్న విషయం. బట్ రోడ్లో ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే ఆయన ఏదో పార్టీలో ఉన్నాడు. ఆయన పేరు కూడా ఏదో మురుగుదాస ఏదో పేరు ఉంటుంది. గతంలో చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు కనీసము ఆ శ్మశానాన్ని దగ్గరికి, ఆ చావు దగ్గరికి కనీసం ఒక 100 మంది కూడా కనిపించలేదండి. ఒక 100 మంది కూడా. అయితే ఆయన పదవిలో ఉన్నప్పుడైతే కొన్ని 100 మంది 24 గంటలు ఆయన చుట్టూ ఉంటారు. కొన్ని 100 మంది ఉంటారు. అయితే ఆయనకి పదవి పోయిన తరువాత కనీసం ఆయన పట్టించుకునే నాదుడు లేడు. అంటే నీకు సకల ఐశ్వర్యము, నీకు పదవి, అంతస్తులు నీకు ఉన్నప్పుడు నిన్ను అందరూ వెన్నంటి ఉంటారు. అయితే ఇవి లేనప్పుడు ఎవరు నీ దగ్గరికి రారు. అందరి చేత నువ్వు విడవబడిన స్థితిలో ఉంటావు. అయితే ప్రభు అంటున్నాడు, ఇక మీదట నీవు విడవబడిన దానవని అనబడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట నువ్వు విడవబడవు. నా ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో చదవబడిన వాక్య భాగంలో కింద ఒక మాట ఉంటుంది. ఒక 2 పేర్లు ఉంటాయి. అదే ఒక పేరు ఏంటంటే, ఎందుకు నీవు విడవబడవు అని అంటే, నీవు ఎప్సిబా. అందరూ చెప్పండి, ఎందుకు విడవబడవు నువ్వు? ప్రభు అంటున్నాడు, ఎంతవరకైతే నీవు విడవబడ్డావు, అయితే ఇక మీదట నీవు విడవబడిన దానవని అనబడవు. కారణం ఏంటంటే నీవు ఎప్సిబా. ప్రభు మనకు ఒక పేరు పెడుతున్నాడు ఈ పూట. ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు పెడుతున్న పేరు ఏంటంటే, ఎంతవరకు నువ్వు విడవబడ్డావు, కానీ ఇక మీదట విడవబడకూడదు కాబట్టి నువ్వు ఎప్సిబాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం పేరు నీ పేరు? చెప్పాలి. ఏం పేరు? ఎప్సి. ఎప్సి ఎప్సి అనకూడదు. కొంతమందికి అన్నిటికీ షార్ట్ కట్. ఎప్సిబా అంటే ఎప్సిబా అని పిల్లరు. ఎప్సి. ఒకరికి పేరు రిషి, షార్ట్ ఫామ్ అంటుంటారు. షంద్ర అంటే షార్ట్ ఫామ్, అన్నిటికీ షార్ట్ ఫామ్. నా ప్రియులరా, మనం ఎప్సి కాదు, ఎప్సిబా. అందరు చెప్పండి, మనము ఎప్సిబా అని అనబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరైతే ఎప్సిబాగా ఉంటారో వారిని దేవుడు విడవడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఇది మొదలుకొని విడవకుండా ఉండాలి అంటే నువ్వు ఎప్సిబాగా మార్చబడాలి. నువ్వు ఇది మొదలుకొని ఎవరి చేత విడవబడకుండా ఉండాలంటే నువ్వు ఎప్సిబాగా మార్చబడాలి. ఎంతకాలం విడవబడ్డావు, అయితే ఇక మీదట నీవు విడవబడవు. దానికి కారణం నువ్వు ఎప్సిబా.
ఇశ్రాయేలీలందరి చేత విడవబడిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంతవరకు అందరి చేత విడవబడ్డావు, అయితే ఇది మొదలుకొని నా ద్వారా నువ్వు విడవబడవు. కారణం, నీకు నేను పేరు పెడుతున్నాను, నువ్వు ఎప్సిబావి. ఎప్సిబా అంటే అర్థం ఏంటంటే, కింద ఉంటుంది ఫుట్ నోట్లో, ఇష్టురాలు. ఎవరండి? ఎప్సిబా అంటే ఎవరంటే ఇష్టురాలు. దేవుని వాక్యం అంటుంది, ఇది మొదలుకొని నీవు నాకు ఇష్టుడవు, ఇష్టురాలువు గనుక నేను నిన్ను విడువను. విడవబడిన దానవని నిన్ను గురించి ఎవరు చెప్పలేరు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఇంతవరకు నువ్వు విడవబడ్డావంటే దానికి కారణం ఏంటంటే, నువ్వు ఏదో ఒక మనుషుడిని ఇష్టపడేటట్లు నడుచుకున్నావు, లేకపోతే ఏదో ఒక మనుషుడికి ఇష్టకరంగా జీవించినావు, ఏదో ఒక మనిషికి ఇష్టకరంగా జీవించినావు, ఏదో ఒక నాయకుడికి ఇష్టకరంగా జీవించావు కనుక నీవు విడవబడ్డావు. అయితే దేవుడు అంటున్నాడు, ఈ సాయంకాల సమయంలో ఇది మొదలుకొని నువ్వు ఎప్సిబాగా అంటే నాకు ఇష్టుడుగా, ఇష్టురాలుగా నువ్వు జీవించగలిగితే నేను నిన్ను విడువను. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్ట ప్రకారం ఈరోజు మనుషులు ఎవరికి ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నారండి? నిజంగా దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా? దేవుడిని అందరూ ఇష్టపడతారు, అది పెద్ద విశేషం ఏముంది? దేవుడిని ఇష్టపడకుండా హైందవులు కూడా ఉండలేరు. హైందవులు కూడా యేసుప్రభు అంటే మాకు ఇష్టం అమ్మో అమ్మో అంటారు. హైందవులకు కూడా యేసుప్రభు అంటే ఇష్టమే. మీకు తెలుసా ఏఆర్ రెహమాన్ గారు? తెలుసా ఏఆర్ రెహమాన్ గారు? ఎవరు? ఆడ కూర్చొని దాయి బాసాలు ఆడుతుంటాడే ఆ రోడ్డు పైన. ఎవరు ఏఆర్ రెహమాన్? ఎందు ప్రవీణ ఏదో చెప్తుంది అక్క, దయక్క అడుగు. ఏదో పుసుకు పుసుకు అంటావు, ఏంది అడుగు. సింగర్. అబ్బో తెలియదు అనుకున్నా తల్లే నీకు. ఏడు వేసన్నా ఏది? అమ్మో థ్యాంక్స్ చెప్పినని చెప్పి మధు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, ఏఆర్ రెహమాన్ గారు ఒక ముస్లిం. అతను ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాడు. ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నాడు, నేను అన్నీ చూసేశాను, అంటే ఏ ఏ యొక్క అవార్డులు పొందుకోవాలో అన్ని అవార్డులు పొందుకునేసినాను, ఏ స్థానం పోవాలో అన్ని స్థానం అన్నీ నేను చూసేశాను అని అన్నాడు. దానికి యాంకర్ అడిగాడు, ఇంటర్వ్యూ తీసేతను అడిగాడు, ఇంకా ఏమైనా చూడాలి అని మీకు ఆశ ఉందంటే ఏఆర్ రెహమాన్ అన్నగారు నేను జీసస్ను చూడాలి అని అన్నాడు. హల్లెలూయా. అసలు పిచ్చెక్కిపోయింది ఆ మాట. ఏఆర్ రెహమాన్ గారు అన్నారు, ముస్లిం అయినా. మీరు కాకుంటే ఇంటర్వ్యూ చూడండి, యూట్యూబ్లో ఉంటుంది, ఇంటర్వ్యూ పోయి చూడండి. ఇంటర్వ్యూ ఇదే చూడండి ఇంటర్వ్యూ. మళ్ళీ సినిమా పాటలు వినేరు ఆయన. పాటలు సినిమా అంటే సినిమా పాటలకి మ్యూజిక్ వేసి ఆయన మళ్ళీ అయినా కదా పాటలు కూడా ఎందమని చెప్పి వినేరు. ఆ ఇంటర్వ్యూ మాత్రం వినండి. ఆ ఇంటర్వ్యూలో చెప్తారు ఏఆర్ రెహమాన్ గారు ఏంటంటే, నాకు యేసును చూడాలని ఆశ అంటాడు. హల్లెలూయా. అంటే మనమే కాదు, హైందవులు కూడా యేసు ప్రభుని ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన గుణాతిశయం అది. ఆయన బల్లెముతో పొడిచిన వారు సహితము ప్రభు క్షమించగలిగినాడు. కాబట్టి ఆయన అంటే అందరూ ఇష్టపడతారు. నేనేమన్నా అంటే, ఆయన నీకిష్టమవటం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు, నీవు ఆయనకిష్టంగా బ్రతుకుతున్నావా? అది దేవుని వాక్యం ఏంటంటే, ఇది మొదలుకొని నీవు విడవబడిన వాడవని కానీ విడవబడిన దానవని కానీ అనబడవు. కారణం ఏంటంటే, నీవు ఎప్సిబా, నీవు నాకు ఇష్టుడవు గనుక ఇక నేను నిన్ను విడువను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి ఇష్టకరమైన జీవితం మనము జీవించాలి. ఎవరికి ఇష్టకరంగా చెప్పాలి? ఎవరికి ఇష్టకరంగా? కొంతమంది ఏ విషయంలో భర్తకి ఇష్టపరంగా చేయరు, కానీ ప్రార్థన విషయంలో మాత్రం చేస్తారు. తల్లులు అస్సలు ఆయన మాట లెక్క చేయదు. ప్రార్థన ఉండేటప్పుడు ప్రార్థనకు వద్దని అంటే గబక్కనంటారు ఆ మాట. అర్థమైన స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అమ్మే మీ అమ్మోళ్ళింటికి బాబాకమ్మే,
నేను పోతా, కావాలంటే నువ్వు వచ్చి తీసుకొచ్చుకో, నేను రాను ఉండు అక్కడే అంటాడా. వెనక్కి ఈడుతూ పోతారు, రోడ్డు పైన పానీపూరీలు తింటా ఉంటారు ఇద్దరు. నేను రానంటారు. అంటే నీకు నేను ఇష్టకరంగా, నేనేమంటా అంటే భార్య అస్సలు ఏ మాట వినకపోయినా దేవుని విషయంలో కానీ భర్త చెప్పిన గబక్క నేను ఎత్తరు. నజరత్పేటలో క్షమించండి, సత్తమస్ మౌంట్లో మీటింగ్ ఉంది రండి అక్క అంటే, ఆయన వద్దన్నాడు అన్న, ఎట్టన్నా వచ్చేది నేను, మరి మొన్న పెళ్ళికి కూడా వద్దని చెప్పిండు కదక్క ఆంధ్రాకి, అప్పుడేమో లింగమని పోయిపోయాడు కదక్క, మరి ఎట్టక్క అయ్యి ఎండ్రు. కానీ దేవునికి విరోధము, దేవుడి విషయంలో ఏదన్నా చెప్తే మాత్రం స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఒక కుటుంబం దర్శిస్తుండేవాడిని కంటిన్యూగా, రెగ్యులర్గా. ఆయనలో దురాత్మ ఉంది. నేను ప్రార్థన చేసి తరమును, నేను పోయిన ఒక 4-5 రోజులకు మళ్ళీ రావటం అది జరుగుతుంది. సరే అని చెప్పేసి ఒకరోజు అట్నే పోయినాను. తర్వాత ఆమె ఫోన్ చేసి, అన్న ఏమనుకోకుంటే ఒక మాట చెప్తానన్నా అన్నది. ఏం చెప్పక్క, ఏం అనుకోని లేక, ఏమన్నా అనుకున్న గబక్కన కక్కేస్తాను లెక్క చెప్పక్క అన్న. ఏం లేదన్నా, మరి మీరు ఇంటికి రావద్దులే అన్న అన్నాడు. ఎందుకక్క అన్నాడు. ఎందుకని అంటే, అన్న ఆయన వద్దంటున్నా. ఎవరక్క అన్న, అదే మీ ఆయన కాదు, లోపల ఉన్న ఆయన, మీ ఆయనకి లోపల ఒకడు ఉండే, ఆయన వద్దనేది. వీళ్ళకి అర్థం కాలే. ఇంకా లోపల ఉన్న సాతాను కూడా చెప్తున్నాడు ఏంటనంటే ఆయన రావద్దని. వీళ్ళు చూశారా, భర్త ఏ విషయంలో భర్తకి ఇష్టకరంగా ఉన్నా లేకున్నా మన తల్లులు పొందుకున్న భాగ్యం, దేవుని విషయంలో మాత్రం భర్తలకు ఇష్టకరంగానే ఉంటారు. వాళ్ళందరికీ ఒక స్తోత్రం చెప్పండి, భర్తలందరూ గట్టిగా చెప్పండి. చెప్పు పురుషోత్తమ. ఏది నీ చెప్పరీలు, మీరెందుకు సిగ్గుపడుతున్నారు? మధు, నీకు పెళ్ళి కాలేదు కదా నేను ఇంకా, మరి చెప్పు చెప్పండి, పురుషులందరూ చెప్పండి హల్లెలూయా. వరు నీకేమయ్యా, నువ్వు చెప్పేసి పోతావు, కూటమైన మేము ఇంటికి పోవద్దు అంట. నా ప్రియులరా, మనము భర్తకి ఇష్టకరంగా జీవించకూడదన్నది నా ఉద్దేశం కాదు, భార్యకి ఇష్టకరంగా భర్తలు ఉండకూడదన్నది నా ఇష్టం కాదు. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి ఇష్టలుగా బ్రతికినప్పుడు మనం ఎప్సిబాలుగా మార్చబడతాం, ఎప్పుడు దేవుని చేత విడవబడము. హల్లెలూయా. ఎక్కువ మాటలు కాదు కానీ టపి అని ఒక 3 మాటలు మీ ముందు పెట్టేస్తాను. త్వరగా ఈ వర్తమానాన్ని ముగించుకొని 6 గంటలకల్లా వాక్యం అయిపిస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. టపి అయిపోతా అంటే 5 నిమిషాలు అయిపోతా అనుకున్నారు కదా మీరు. నేను అంత మంచోను కాదు. ఏం ప్రశాంతి, చదవండి గట్టిగా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానే కొనిపోబడెను. అతడు కొనిపోబడక ముడుపు దేవుని చేత దేవునికి ఇష్టుడని అతడు సాక్ష్యం పొందాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు హనోకు ఎవరయ్యాడంటే ఎప్సిబాగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హనోకు ఎప్సిగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే హనోకు దేవునికి ఇష్టుడు. ఎవరి చేత పేరు పొందాడు, ఎవరి చేత సాక్ష్యం పొందాడంటే దేవుడి చేత సాక్ష్యం పొందాడు. హనోకు నాకు ఇష్టుడు. ఇంత మనము ఎవరి చేత ఈ సాక్ష్యం పొందాలి? దేవుడి చేత పొందాలి. ఏంటంటే ఈ సహోదరి నాకు ఇష్టులు. హనోకు
మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. బా, ఎంత గొప్ప భాగ్యం అండి. మరణము చూడకుండా అంటే మరణ వేదన చూడకుండా కొనిపోబడ్డాడు. మరణ పడకలో ఉండకుండా కొనిపోబడ్డాడు. మరణ పార్శ్వం నుంచి తప్పించబడి కొనిపోబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. గబక్కని ఈరోజు దేవుడే భూమి మీదకి దిగి వచ్చిన మేట మీకు మరణమే లేదని అంటే ఎంతమంది సంతోషంగా హల్లెలూయా చెప్తారో చెప్పండి. అమ్మో, అట్టయితే ఈ పాట పాడాలి జేమ్స్. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. మీకు మరణం అంటే భయం లేదా? నిజంగా భయం లేదా? చచ్చిపోయే వాళ్ళని దగ్గర కూడా చూడరు మీరు. రాత్రి మరి వచ్చి పిలుస్తాడని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణము చూడకుండా కొనిపోబట్టం ఎంత గొప్ప భాగ్యం అంటారండి. ఎందుకు దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు? ఇంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు. మరణము చూడకుండా దేవునితో పాటు కొనిపోబడగలిగిన అర్హత పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరే పొందారు మరణం చూడకుండా. ఒకరు ఏలియా, రెండు హానోకు. వీళ్ళిద్దరు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో మరణము చూడకుండా కొనిపోబడిన వారు. అంటే శారీరకంగానే వాళ్ళు దేవుని రాజ్యానికి కొనిపోబడ్డారు. ఇంత గొప్ప భాగ్యం ఎలా పొందారంటే వారు దేవునికి ఇష్టులు. ఎందుకు హనోకు దేవునికి ఇష్టుడుగా మార్చబడ్డాడు అంటే ఒక అద్భుతమైన విషయాన్ని మీ ఎదురుకు తీసుకొస్తాను. చదవండి ఆదికాండం 5వ అధ్యాయం 21వ వాక్యం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి అందరు చెప్పండి 365. నోరు తెరిచి మాట్లాడండి అక్క. 365. బుధవారం పూలకు గడతలు చూసినవా? 175, 165 అని అట్లా 365. హనోకుకు వయసు ఎంత? 365. 65 ఏళ్ళు కుటుంబంతో బ్రతికాడు. 300 ఏళ్ళు దేవునితో బ్రతికినాడు. ఎక్కువ దేని కొరకు ఎవరితో బ్రతికినాడు? ఎక్కువ ఎవరితో బ్రతికినాడండి? దేవునితో బ్రతికినాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 300 సంవత్సరాలు హనోకు దేవునితోనే నడిచినాడు. సపట్లు కొట్టండి గట్టిగా. యేసు ప్రభుతో నడుస్తున్నాడు కదా, ఏం మాట్లాడుకొని ఉంటారు వీళ్ళిద్దరూ? ఏం మాట్లాడుకొని ఉంటారు? దేవుడు ఏదో హనోకుతో మాట్లాడుతుంటాడు. హనోకుతో దేవుడు ఏం మాట్లాడుంటాడు? ఎరా మరి టీడీపీ పార్టీ ఎట్లుంది ఇప్పుడు? పర్లేదా? చెప్పినవన్నీ జరుగుతున్నాయా? పర్లేదా? ఇంతకు ఏమన్నం చేసింది? చేపల పులుసా? కొంచెం తేగకూడదంట 2 చపాతీలు అని ఉంటాడా? యేసుప్రభు అని ఉంటాడండి. సరిపోని 2026 ఎలక్షన్ ఎవరికి వేస్తావు ఓటు అని ఉంటాడా? నీ జీతం ఎంత? నువ్వు ఏమేం చేస్తావు జీతం అడిగి ఉంటాడా? ఏం మాట్లాడుంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని దేవుడు బోధిస్తున్నాడు. ఆ బోధన విని హనోకు తమ జీవితాన్ని మలుచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? మనం సరిగా బైబిల్ చదివి ప్రారంభమై 10 ఏళ్ళు ఉండవు. అబ్బా నాకు అన్నీ తెలుసు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వాక్యం మాకు తెలుసులే. నాకు తెలుసు. దానియేలు సింహంలో పోయేదానికి ముందు ప్రార్థన అంతే కదా, నాకు తెలుసు. ఆ మధ్య ఒక పాట పాడుతూ ఉన్నా. ఏంటంటే ஒரு நாளும் என்னை மறவ தெய்வம் நீரே நன்றியோடு உம்மை துதிக்கிறே అనే పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట అందులో ఉన్న పదాలు, రాగాలు నా హృదయాన్ని చాలా హార్ట్ టచింగ్ ఉంటాయి. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళ కాడ, ఫంక్షన్ల కాడ
ఈ పాట ఎక్కువ పాడుతుంటా. ఒక ఆయన వచ్చేసి ఎప్పుడు ఇదే పాట పాడతావేందా నన్ను అనడం. నా కోపం వచ్చాను, నువ్వు దయచేసి పరలోకానికి రాబోకన్నా అని చెప్పిన. అదేందన్నా అన్నాడు. పరలోకంలో ఎప్పుడు ఒకే పాట, వేరే చరణాలు పల్లవిలు ఏమి లేవు. పరిశుద్ధ 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 ప్రభువా, ఆ ఒక్క పాటే ఉంటుంది అక్కడ. అవును, బైబిల్లో ఉన్నమాట. కెరూబులు శరాబులు నిత్యము పరిశుద్ధుడు 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 అని దేవదూతల చేత కొనియాడబడుతూ ఉన్నాడు వేల సంవత్సరాలుగా. నువ్వు వాడికి వచ్చేసి ట్యూన్ బాగలేదు, ట్యూన్ మార్చమని చెప్పి మెడకాయ బట్టి దనుతురాలు. కాబట్టి నువ్వు పరలోకానికి రాబాకని చెప్పా. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం గట్టిగా చెప్పండి అక్క. ఒక సుభాషణ అక్క ఏది, సుభాషణ అక్క ఏది అక్క, టీ పెట్టి అక్కడ నీకు పుణ్యం ఉంటుంది చలికాలం పోయేదాకా. మా ఊళ్ళకి ఎండాకాలం అయితే అదొక బాధ, చలికాలం అయితే ఇదొక బాధ. ఎండాకాలం అయితే ఎండకి ఆగి వేడికి అల్లాడిపోయి చెమటలు దుడుచుకొని సరిపోయా. చలికాలం అయితే నిద్రపోయిన లేపేదానికి నాకు సరిపోయా. నా ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో పెద్ద ఆరితేరినామని మనం అనుకుంటాం, కానీ అంతటి గొప్ప దైవజనులైన యేసన్న గారే చెప్తారు, పరిశుద్ధ గ్రంథము సముద్రము లాంటిది, ఆ సముద్రంలో ఒక్క టంబ్లర్ మాత్రమే నేను తాగాను, ఇంకా సముద్రం అంతా నేను ఎప్పుడు తాగాలన్నాడు. అంత గొప్ప దైవజనుడు యేసన్న గారే అంత మాట అంటే మనం ఎంత, మన బతుకెంత. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం, దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపలు. ఇంకా అక్కడే ఉండా మన పాస్టరు. ఎక్కడ కీర్తనలు ఒకటొకటి ఉండా, ఎప్పుడు అదే చెప్తాడా, అప్పుడు అదే చెప్పకుండా ఇంకొక గ్రంథం ఒకటి రాయాలి. మరి శైలజ గురించో లేకపోతే పుల్లయ్య గురించో ఎల్లయ్య గురించో రాసి నేను దాని గురించి చెప్పాలి. ఇంకా బైబిల్లో ఉన్న చరిత్రలు అయ్యే కదా. అంటే హనోకు 300 సంవత్సరాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములు వింటూ ప్రభుతో నడిచినాడు. ఒకరోజు వాక్యం బాగా వాక్యం చెప్తా ఉన్నప్పుడు హనోకు మర్చిపోయి పొద్దుపోయింది కూడా తెలియలేదంట. మర్చిపోయేసి అట్లానే ఆ వాక్యం వెంట దేవుని దగ్గరికి వెళ్ళిపోయేసాడంట. దేవుని దగ్గరికి వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడంట. పరలోకానికి, ప్రభువా 2-3 రోజులు అయిపోయినట్టుంది, ఇప్పుడే ఇంటికి ఇంకేం వెళ్తావులే, పరలోకానికి వచ్చారు, లోపలికి రా అని చెప్పి లోపలికి లాక్కుంటాంట యేసుప్రభు. అట్టని వర్ణిస్తారు గొప్ప దైవజనులు. స్తోత్రం కలుగునగాక. అర్థమైందండి? అంటే దేవుని వాక్యమును విని దానిని అనుసరించి నడుచుచున్నవాడే దేవునికి ఇష్టడు. హల్లెలూయా. మాకు పరిశుద్ధ గ్రంథాలు అన్నీ తెలుసండి, అసలు ఏం తెలియదు అసలు మనకి. అసలు నేను అంతటమనే చెప్తాను, నాకు పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఏం తెలియదని. ఆ మధ్య ఒక ఆయనకి నాకు గొడవపడి నీకేం తెలుసు అన్నాడు. అబ్బా కరెక్ట్గా చెప్పినవన్నా, నువ్వు గంట సేపు మాట్లాడి తప్పే చెప్పినావు, కానీ ఇది కరెక్ట్గా చెప్పినవన్నా. మరే నీకేం తెలుసు అన్నాడు. నేను చెప్పాను కరెక్ట్గా చెప్పినావు, నాకేం 9వ తరగతి 2 సార్లు పల్టీ కొట్టిన, నాకేం తెలుసు అన్న. మరి అది ఒప్పుకుంటూ చూసినవా అన్నారు అందరి కాడ. నేనన్నా నిజమే చెప్పిన, నాకేం తెలియదు, కానీ నాలో ఉన్నవాడికి అన్ని తెలుసు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ప్రతి నిత్యము అనునిత్యము ధ్యానిస్తూ ఆ మాటల ప్రకారము హనోకు నడిచినాడు గనుకనే దేవునికి ఇష్టడుగా బ్రతికినాడు. దేవునికి ఇష్టడు గనుకనే హనోకుని విడిచిపెట్టేదానికి దేవునికి ఇష్టం లేకుండా ఆయన రాజ్యానికి తీసుకెళ్ళిపోయేశాడు. నీవు కూడా నిన్ను దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళిపోవాలంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా బ్రతకాలి. ఆయనకి ఇష్టరాలు ఎవరు అని అంటే ఆయన వాక్యమును విని ఆ వాక్య ప్రకారము నిత్యము నడిచేవాడే. స్తోత్రం కలుగును గాక. 2వ మాట చెప్తాను. 2వ మాట సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యం. నీతి న్యాయములను అది సపరేట్ చదివితే తేడా వస్తుంది వాక్యం. నన్నుసరించుకొని కాదు, నీతి న్యాయములను అనుసరించుకొని అట చదవాలి.
చదువు. ప్రశాంతి వెనకాల కూర్చుంది, ఏం భయపడబోకు, చదువు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే అది దేవునికి ఇష్టము. హల్లెలూయా. రెండు ఏది ఇష్టమండి? ఒకటి దేవునితో ఆయన వాక్యము విని ఆయనతో నడవటము దేవునికి ఇష్టం. రెండు నీతి న్యాయములను అనుసరించి నడుచుట. ఇది ఎంత ఇష్టమంటే దేవునికి నువ్వు బలులు చెల్లించినా అంత ఇష్టపడ్డావు, కానీ నీతి న్యాయములు నీలో జరగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నిజంగానే మన పట్ల న్యాయం చేసేవాడు. ఆయన న్యాయాధిపతి. ఆయన లోకం మనకు అన్యాయం చేసినా ఖచ్చితంగా దేవుడు మనకు న్యాయమే చేస్తాడు. చాలా వరకు నాకు ఈ ప్రపంచం మీద ఆశలు చచ్చిపోయేసేయండి. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, వీటి మీద పెద్దగా నాకు అసలు హోప్ లేవు. వాస్తవం చెప్తాను, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ న్యాయం జరగదు, ఇక్కడ నీతికి న్యాయానికి చోటు లేదు. డబ్బులు ఏ పక్క ఉంటుందో ఆ పక్క న్యాయం జరుగుద్ది ఇక్కడ. కానీ నిజంగా న్యాయము తీర్చేది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన న్యాయవంతుడు. ఆయన అయితే మనలో కూడా ప్రభు అది ఆశపడుతున్నాడు. ఏంటంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుట, అదే నాకు ఇష్టము. నువ్వు దేవునికి ఇష్టడుగా, దేవునికి ఇష్టడుగా నువ్వు మార్చబడాలంటే నీలో నీతి న్యాయములు జరగాలి. అందరూ తల్లు పైకెత్తారు. భర్త భార్య పిల్లలకు న్యాయము చేస్తున్నాడు అనేది దేన్ని బట్టి చెప్తాం మనము? అయ్యా తండ్రిగా ఆయన తన న్యాయాన్ని చేస్తున్నాడు అంటాం కదా, అన్నమాట. వాడతామా లేదా? అంటాం కదా. దేన్ని బట్టి అంటాం? ఇప్పుడు మీకు కొంచెం రివర్స్లో అడిగితే అర్థమవుతుంది. కొంచెం రివర్స్లో అడుగుతా. భార్య భర్తలను పట్టించుకోవాలా, క్షమించండి, భార్య పిల్లలను పట్టించుకోవాలా. ఒకడు మెరీనా బీచ్లో అడుక్కుంటున్నాడు, ఒకడు పరిమకొండ దగ్గర అడుక్కుంటున్నాడు, ఇంకొక ఆమెమో కోయంబేడు మార్కెట్లో మల్లెపూతలు అమ్ముకుంటా ఉంది. ఇప్పుడు ఈ కుటుంబం తెలిసినోడు ఏమంటాడు? అతను ఏమంటాడు? ఇదేంది ఇంత మోసం అయిపోయింది, అసలు వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాడు ఏంది అని అంటారు. అవునా కదా? వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాడు ఏంటి? ఇది న్యాయమేనా అని అడుగుతారు. అంటే ఇప్పుడు భర్త యొక్క బాధ్యత ఏంటంటే భార్యా బిడ్డలను పోషించాలి. భార్యాభర్తలను పోషించిన వాడే, భార్యా బిడ్డలను పోషించిన వాడే భార్యకు, తన పిల్లలకు, తన కుటుంబానికి న్యాయం చేసిన వాడవుతాడు. ఇప్పుడు తల్లిదండ్రులను పిల్లలు పోషించాలి. చిన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని ఎత్తుకుంటారు, మనం పెద్ద అయినాక వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు. అంటే వృద్ధాప్యమైనప్పుడు అంటారు కదండి, వయసు అయిపోతేనే పిల్లల స్వభావం అవుతుంది అంటారు. అంటే మనం పెద్దోళ్ళు అయినప్పుడు వాళ్ళు వృద్ధులు అవుతారు. అప్పుడు మనము వారికి న్యాయము చేయాలి. చిన్న వయసులో మనల్ని వాళ్ళు ఎత్తుకున్నారు, ఇప్పుడు మనము వారిని అది న్యాయము చేయటం. ఇప్పుడు నేనున్నాను సంఘ కాపరిగా. ఇప్పుడు సంఘంలో జరుగుతున్న ప్రతి ఆరాధనలో, నా అవసాట్లో నేను బడి వచ్చి నిలబడాలి. ఎక్కడ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల కొరకు మోకరించి కన్నీరుగాచి ప్రార్థన చేయాలి. ఒకవేళ మీరు కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకులో పడి ఉన్నప్పుడు నేను పట్టించుకోకుండా నా పాటికి నేను జాలికి తిరుగుతూ ఉన్నాను అనుకో, మీ విషయంలో నేను అన్యాయం చేసిన వాడిని అయిపోతాను. కాబట్టి గమనించండి, ఏదైనా కుటుంబం బలహీనంతో ఉన్నారని తెలిస్తే వాళ్ళను నిద్రపోతారు, కానీ నేను నిద్రపోను. పోయిన బేస్తవారం కిరణ్కి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయినప్పటి నుండి నిద్రలేదు. వాట్సాప్లో పీజేఎస్ఎఫ్ ఫిలదెల్ఫియా జీసస్ సర్వెంట్స్ ఫెలోషిప్ అని ఒకటి ఉందంటే, నజరత్పేటలో, మౌంట్లో, సోలింగ్ నెల్లూరులో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన సేవకులు, పరిచారకులు అందరూ ఆ గ్రూప్లో ఉన్నారు. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అర్థమై ఉంటుంది నా తపన ఏందన్నది. మార్టిన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న విషయాల సమాచారం తెలియపరుస్తున్నా.
ఎందుకు ఇట్లా జరిగింది ప్రభువా, ఏంటి నాయన, బిడ్డ తొందరగా లేచి నడవాలైనా, తొందరగా లేచి చర్చిలో కూర్చోవాలి, తొందరగా వచ్చి స్తుత్యారం జరప, నాతో పరిచయగా నడవాలని చెప్పేసి బాధ వేధిస్తూ ఉంది. నేను అనుకుంటున్నాను, నా సంఘస్థుల విషయములలో తప్పకుండా నేను న్యాయం చేస్తున్నాను. అది దేవుని ఎదుట నేను నిలబడగలుగుతాను, దేవుని ఎదుట నిలబడి చెప్పగలుగుతాను, ఏ ఒక్కరి విషయంలో నేను అన్యాయం చేయలేదు. ఒకవేళ మీరు సమస్యలో, ఇబ్బందిలో, ఇరుకులో పడి ఉన్నప్పుడు నేను మీ దగ్గరకు రాకుండా, చూడకుండా, పట్టించుకోకుండా నా పాటికి నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య అని నేను ఉన్నానంటే నేను దేవుని దృష్టిలో మీకు అన్యాయం చేసిన వారిని అయిపోతాను. అంటే భర్త భార్య బిడ్డలను పోషించటము, వారికి న్యాయం చేయటం. సంఘము ఇబ్బందులో ఉన్నప్పుడు సంఘస్థుల పక్షమున నిలబడి దేవుని సన్నిధిలో వ్యాజ్యమాడటము ఒక దైవ సేవకుడు సంఘానికి చేస్తున్న న్యాయముగా మార్చబడుతుంది. హల్లెలూయా. అంటే నేను న్యాయం చేస్తున్నా, దేవుడు మన పట్ల న్యాయం చేశాడు, మనము దేవుని పట్ల. ప్రభు అంటాడు, మీరు బలులు చెల్లించటం కంటే మీరు నీతి న్యాయములు జరిగించుట అది నాకు ఇష్టం. మనము దేవునికి న్యాయము జరిగించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం జరిగించాలి? మేము దేవునికి ఖచ్చితంగా న్యాయమే మేము జరిగిస్తున్నాం, మేము న్యాయం చేస్తున్నాం అన్నవాళ్ళు కుడి హస్తాన్ని పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఏమ్మా ఆవిలి నుంచి వచ్చి ఎత్తిన చెయ్యి. నేను అబ్బా పర్లేదు, ఒక్క పిల్ల ఉందనుకున్నా. ఆవిలి నుంచి ఎత్తి అన్నది గమకరించి చేసేసి జాగ్రత్త. సరే, మేము దేవుడికి అన్యాయమే చేస్తున్నాం అన్నోళ్ళు ఎడం చేయి పైకి ఎత్తి చెప్పండి హల్లెలూయా. ఏ తాలూకు రయ్యలు తెలంగాణ భాష మాట్లాడాలి వీళ్ళు కాడ. ఏంది అలా సోపుతివే, ఏంది మాట్లాడట్లేదు, ఏంటి మీరు ఎందుకు అలా ఉంటారో చెప్పరేంది మీరు? ఇట్లా మాట్లాడాలి నేను, చెప్పండి. అర్థమైందా? నిజంగా మేము దేవుడికి న్యాయం చేస్తున్నామండి, సంఘానికి మేము న్యాయం చేస్తున్నామండి అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఎట్లా పాపం తెలిసో తెలియకుండా అచ్చక్క చెయ్యి ఎత్తింది, దొరికింది పో నా కాడ. నిజంగా మీరు దేవుడికి న్యాయం చేసే వాళ్ళు అయితే 3 గంటలకు ఆరాధన అంటే 4 గంటలకు రారు. ఇప్పుడు చెప్పండి, నిజంగా మీరు న్యాయం చేస్తున్నారా? అమ్మా, మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. మీకు ఇక్కడ కాలేజీలో ఎట్లా మనకు తెలియదు కానీ కొన్ని స్థలాలలో యాక్సెస్ కార్డు ఉంది. వాళ్ళు కాలేజీలో పనిలోకి వెళ్ళేటప్పుడు యాక్సెస్ కార్డు, కొంతమంది ఏళ్ళు పెట్టాలి, ఫింగర్ ప్రింట్ పెట్టాలి. ఎందుకు ఆ ఫింగర్ పెట్టారనంటే కరెక్ట్గా మీరు వచ్చే సమయం రిజిస్టర్ అవుతుంది. ఒక అర్ధగంట మీరు లేటుగా వచ్చారనుకోండి, అర్ధగంటకు తగిన జీతం కట్ అయిపోతుంది. 1 గంటకు లేట్ అయిందంటే 1 గంటకు తగిన జీతం కట్. ఎందుకు జీతం కట్ చేస్తున్నారు అనంటే ఆ దినము పరిపూర్ణమైన జీతం తీసుకునేదానికి మీరు ఆ కంపెనీకి న్యాయం చేయలేదు కాబట్టి ఆ అమౌంట్ అది పనిష్మెంట్ కాదు. అది చాలామంది ఒరే లేటుకు పోతే డబ్బులు కట్ చేస్తారు రే అని అంటారు. పనిష్మెంట్ కాదు అది. మీరు ఇప్పుడు ఒక రోజుకి 1000 రూపాయలు అనుకోండి, ఆ 1000 రూపాయలకి తగిన న్యాయం మీరు చేయలే కాబట్టి జీతం కట్ చేస్తారు. అది దాని ఒక లాజిక్. అది నేను అన్నా, నీకు సెట్ అవుతుందా పురుషోత్తం అన్నా? పిల్లల్ని ఎత్తుకోవడం నీకు సెట్ అవుతుందా? అది నీ సబ్జెక్టే కాదు కదా. అది నేనేమంటానంటే, నీవు అసలు న్యాయం చేసేవాడు అయినప్పుడే పరిపూర్ణమైన జీతం నువ్వు పొందుకుంటా. నేనేమన్నా సంఘానికి నువ్వు న్యాయం చేస్తున్నావా? బుధవారము శుక్రవారం మందిరంలో ఆరాధన జరుగుతూ ఉందని తెలిసినప్పుడు ఇళ్ళ దగ్గర కూర్చునేసిన ఇంటి పనుల మీద నువ్వు బిజీగా ఉన్నట్లయితే నిజంగా నువ్వు దేవుని సంఘానికి న్యాయం చేస్తున్నట్టేనా? సొలొమోను దేవుని చేత రాజుగా అభిషేకించబడిన తర్వాత మొట్టమొదటిగా ప్రార్థన చేస్తాడు సొలొమోను.
ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర అడుగుతాడు ఏంటంటే, అయ్యా ఎంత గొప్ప జనాభా సంఖ్యకు నేను న్యాయము చేయాలి, కాబట్టి నాకు జ్ఞానము కావాలి అన్నాడు. ఏం చేయాలి? న్యాయం చేయాలి. నేను ఆ మధ్య ఎవరో అన్నారు, ఎక్కడో నన్ను వేరే పాస్టర్ గారిని మీటింగ్కి పిలుచుకున్నారు. ఆ మీటింగ్కి ఆ పాస్టర్ గారు సడన్గా రాలేదు. అయితే అప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను పిలిచారు. ఎవరో కాదు, బస్నిపల్లిలో మీటింగ్స్ 2-3 దినాల సభలు అయితే రెండో రోజు వచ్చే సేవకుడు రాలేదు. అప్పుడు అక్కడ ఉన్న రమేష్ అన్న, అంటే మన పరిచయలు ఉండి వెళ్ళిపోయిన రమేష్ అన్న గారు ఫోన్ చేసి, అన్న ఖచ్చితంగా మీరు రావాలన్నాను అన్నారు. అన్న ఇప్పటికిప్పుడు ఆర్డర్ నేను రాలేనంటే మళ్ళీ రామన్న గారు కూడా ఫోన్ చేసి లేదన్న ఖచ్చితంగా మీరే రావాలని చెప్పారు. తర్వాత పోయి వెళ్ళి వర్తమానం చెప్పేసి బయలుదేరి వచ్చేసినాను. తర్వాత వాళ్ళు చెప్పి మన వాళ్ళ చెవుకొచ్చి నా చెవుకు వచ్చిన మాట ఏంటంటే, నిజంగా దయన్న స్టేజ్ మీదకి ఎక్కితే న్యాయం చేయకుండా మరలా స్టేజ్ దిగడు అన్నమాట. హల్లెలూయా. ఆ మీటింగ్కి తగిన న్యాయము చేయకుండా మరలా స్టేజిని దిగడు. నా బాధ ఏంటంటే, దేవుడు మాత్రమే మనకు న్యాయాధిపతిగా ఉండటం కాదు, మనం కూడా దేవునికి న్యాయం చేసేవాళ్ళుగా ఉండాలి. నువ్వు దేవుని సంఘానికి న్యాయం చేసేవాడుగా ఉండాలి. నువ్వు ఎప్సిబాగా మార్చబడాలంటే నీలో దేవుని విషయంలో న్యాయం జరగాలి. నువ్వు గమనించు, మందిరంలో 3 గంటలకు ఆరాధన జరుగుతుంది అన్నప్పుడు 5 గంటలకు వచ్చి ఆ 5 గంటలకు కూడా 2 మార్లు ఆ బ్రిడ్జి గాడికి పోయి వచ్చేది. ఏం పురుషోత్తమన్నా, కారు దిగుతుంటే పాపం స్పీడ్గా వస్తాను, వందనాలు అన్నా అని నేను నా కోసం వస్తాను అనుకున్నాను. నా కోసం కాదు, ఆడ వేరే పని ఉండి వచ్చారులే. నా ప్రియులరా, దేవుని మందిరంలో నువ్వు న్యాయం చేయాలి. నువ్వు ఎప్సిబావ్ అంటే దేవునికి ఇష్టురాలు అని అర్థం. ఎవరు దేవునికి ఇష్టులనంటే, 1 దేవుని వాక్యంని విని ఆ వాక్యం అనుసరించి నడుచుకునే వాళ్ళు. 2 దేవునికి ఇష్టులంటే నువ్వు దేవునికి న్యాయము చేయాలి. దేవుని పట్ల న్యాయం చేసేవారే దేవునికి ఇష్టలు. 3వ మాట చెప్తాను, చదవండి. రోమపత్రిక 14:18. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడు. ఈ విషయమునందు, అందరు చెప్పండి, ఈ విషయమునందు. ఏ విషయమునందు? ఏ విషయమునందు అంటే 17వ వాక్యంలో ఉంటుంది. దేవుని రాజ్యము అంటే ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నారంటే, క్రీస్తునకు దాసుడైన వాడు నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది, వాడు దేవునికి దాసుడు. ఇప్పుడు దేవునికి దాసుడు కానివాడు ఎవడనంటే, దేవుని రాజ్యము భోజనమును పానమును అని అనుకుంటున్నవాడు. మీకు అర్థమైందా? ఎవరు దేవునికి ఇష్టలు అంటే, ఆత్మానుసారంగా జీవించే వాళ్ళు దేవునికి ఇష్టలు. ఎవరు దేవునికి ఇష్టలు అంటే, దేవుని చిత్తము జరుగుట కొరకు జీవించేవారు దేవునికి ఇష్టలు. ఎవరు దేవునికి ఇష్టము కానివారనంటే, దేవుని రాజ్యము భోజనమును పానమును ఇదే జీవితం అనుకునే వాళ్ళు దేవునికి ఇష్టలు కారు. మీకు నేను అర్థం చేయాలనుకున్న మాట ఏంటంటే, కోటి విద్యలు కూటి కొరకి అన్న లాజిక్ తప్పు. మరి అది ఎవరు చెప్పారో మనకు తెలియదు, కానీ కోటి విద్యలు కూటి కొరకంటే 24 గంటలు తింటుంటామారా? కొంతమందికి ఇదే పిచ్చి. నా ప్రాణమా, నా ప్రాణమా, ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందుమో, ఇవన్నీ దేనికి సంబంధించిందంటే
బాహ్యపరంగా సంబంధించినవి ఇవన్నీ బాహ్య సంబంధమైనవి, ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి కావు. అయితే చాలామంది ఆత్మ సంబంధమైన వాటిని విడిచిపెట్టి శారీర సంబంధమైన ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందుమో అన్న వాటి మీద తమ దృష్టిని నిలిపి క్రైస్తవులని చెప్పుకుంటున్న వారి గురించి చెప్తున్న మాట పౌలు. ఆ మాట, ఆయన రాజ్యము భోజనము పానము కాదు. ఇక్కడ భోజనం తింటాం, అక్కడ ఏం తింటాం? ఇబ్బంది ఏం లేదయ్యా, గ్యాస్ స్టవ్ కట్టుకొని వచ్చేస్తానంటరా. అక్కడ భోజనం ఉండదు, అక్కడ పానము ఉండదు, అసలు ఆడ ఆకలి దప్పులే ఉండవు. అయితే మనోళ్ళు ఎట్లా ఉంటున్నారంటే, నాకు తెలిసిన ఒక అతను ఉండు, అరే మీటింగ్ పోవాలి రెడీ ఎవరు అని అంటే, అన్నా భోజనం పెడతారా అని అడుగుతాడు. ఏమడుగుతాడు? సరేలే ఒరే భోజనాలు పెడతారులేరా అని చెప్పి తీసుకుపోతా. కారులో తీసుకొని పోయి కారు దిగిందే, ఏందరు ఎత్తుకులు ఆడుతూ, ఎక్కడన్నా భోజనాలు? అరే ఇంకా మీటింగే అయిపోలేదు. వాడికి ఏంటంటే మీటింగ్తో దిగులు లేదు, వాడికి ఈటింగ్ కావాలా. వాడికి ఎప్పుడు ఆ మధ్య ఒక అక్క ఫోన్ చేసేసి, పాస్టర్ గారు పలానా 5వ తారీఖు మందిరం ఉందా అని అడిగింది. మందిరంలో ఆరాధన ఉందా అని అడిగింది. నేను కూడా చూసేసి, సోమవారం ఆరాధన లేదమ్మా. అమ్మ థ్యాంక్స్ పాస్టర్ గారు అని పెట్టేసింది. ఫోన్ పెట్టేసి నేను కూడా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఆలోచన, నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్పిందామా అర్థం కాకుండా మళ్ళీ ఫోన్ చేసి అమ్మా అసలు ఎందుకు అడిగినావు మందిరంలో ఆరాధన ఉందా లేదని అడిగిన. లేదు పాస్టర్ గారు, ఆ రోజు మాకు పెళ్లి రోజు, చర్చి లేకపోతే సుక్కుబాయి బిర్యానీకి పోదామని. ఏమంటే సుక్కుబాయి బిర్యానీ అంగడికి పోదామని చెప్పి ప్రార్థన ఉందో లేదో అని చెప్పి అడిగినాను అన్నది. అబ్బా, అంతసేపు నాకు కడుపులో చల్లగానే ఉన్నది, కానీ దాని తర్వాత మండిపోయిందని కడుపు. ఇప్పుడు వీళ్ళకి ప్రార్థన ఎంత ఆటంకంగా ఉంది చూడు. అంటే ప్రార్థనకు రాకుండా కానీ వీళ్ళు కానీ పోయారనుకో, అసలు నేను ఒప్పుకోను. కాకపోతే డైరెక్ట్గా మొహాన్ని అనను, కానీ అప్పటికప్పుడు పెళ్లి రోజు కాబట్టి అవకాశం దొరికినప్పుడు ఈ మైక్తో చెప్పుకుంటాను. నాకు ఎవరు ఉండరు, ఇంకా ఈ మైకే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అసలు దేవుని యొక్క రాజ్యము దేనితో కూడిందనంటే ఆ భోజనము పానము కాదు, అది ఆత్మ సంబంధమైన వాటికి సంబంధించిన రాజ్యం అది. కాబట్టి మనము తినటం తాగుతాం ఇవన్నీ మంచిదే, బ్రతకాలి, బ్రతికేదానికి తినాలి, తినేదాని కొరకు. కొంతమంది నాకు తెలిసిన అతను ఎవరో ఉన్నాడు, ఎఫ్రాయిన్స్ ఏదో పేరు, అతని పేరు చూసేదానికి పాపం ఆ తలుపు పట్టదోడికి, ఆ తలుపు సరిపోదు. ఎక్కడెక్కడ ఏ హోటల్లోని అన్ని హోటల్లో పోయి తినేది అవి ఎట్లున్నాయో వీడియోలు పెడుతున్నాడు యూట్యూబ్లో. చూసారా? జేమ్స్ అతని పేరు ఏదో పేరు మొత్తం మీద. అసలు ఏ అంగడి వదిలిపెట్టాడు వాడు, ఏ అంగడి వదిలిపెట్టాడు, ఏ అంగడి కొత్తగా తెరిచినా అది పోయి ఓపెన్ చేసి తిని, ఇది సాపిట్టు పారంగా, అయ్యో ఇంత చికెన్ పులక ఎప్పుడు ఇరుగు తెలియమా అంటాడు. అరే నువ్వు తింటున్నగా మా కడుపు ఎందుకు రా మండిపించేది నాయన. నా ప్రియులరా, వాడిని కనిపిస్తుంది వాళ్ళకి పొద్దున్న లేచినప్పటి నుంచి ఏ హోటల్కి పోతామో ఏం తిందామో అదే వాడి పని. మీరేం తక్కువ కాదులే. ఈ మానవుడు ఎప్పుడు అయిపోతాడో తొందరగా వెళ్ళిపోయి తినాలనుకునే ఆత్మలు లేరా? నాకు తెలియదు. నా ప్రియులరా, కొన్ని ఫంక్షన్లు జరిగేటప్పుడు మమ్మల్ని టెన్షన్ పెట్టేది ఎందుకు తెలుసా? తొందరగా కానీ ఆరిపోతుంది అన్న. ఇక్కడ వాక్యం ఎప్పుడు చెప్పే వాక్యం ఆపో పోయమ్మ. ఎన్ని పెళ్ళిళ్ళు ఆపేశారు తెలుసా నెహేమన్నా? మనకు తెలియదు ఏముంది ఆంధ్రాలో. వాక్యం చేద్దా ఆపో, బో ఆరిపోద్దాడ. వాడు బొవ్వకు పుట్టినాడు, వాడికి బొవ్వ కుర్రా ఉంటే వాడికి దిగులే లేదు.
24 గంటలు బొవ్వా పెట్టి పడుకోమనుకో, తినేది పడుకోను, తినేది పడుకో, తిరిగి పడుకో. తొందరగా ఆత్మ కొనిపోబడును ఆయన రాజ్యానికి. నా ప్రియుల, మనము తినేదాని కొరకు అసలు అవ్వ మోసపోయింది. ఎక్కడ మోసపోయిందండి? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్న భ్రష్టుడు వ్యభిచారని చెప్పింది దేవుని వాక్యం. ఎవరిని? ఏశావుని. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్పిందండి బైబిలు? అంత భ్రష్టుడు వ్యభిచారి ఇంకెవరైనా మీలో ఉన్నారా అనడం, అంత దౌర్భాగ్యుడు ఇంకెవరైనా మీలో ఉన్నాడా అనడం. ఎందుకు అంత పెద్ద మాట వాడాడు తెలుసా భక్తుడు? జ్యేష్ఠత్వపు హక్కుని చిక్కుడుగాయల కూరకు అమ్మేశాడు. పాపం చికెన్ బిర్యానీకి అమ్మినా కొంచెం నెమ్మదిగా ఉండేది పానానికి, చిక్కుడుగాయలకు అమ్మేశాడు. చిక్కుడుగాయల కొరకు అమ్మేశాడు జ్యేష్ఠత్వ హక్కు. నాకు అన్నం పెట్టరా, నేను అన్నం పెడతాను, జ్యేష్ఠత్వ హక్కు రే నాకు అన్నం పెట్టరా, చిక్కుడుగాయల కూర పెట్టరా అన్నాడు. ఎంత మోసం అండి! ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు గుర్తొచ్చాడు తెలుసా? వాళ్ళ నాన్న తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు గుర్తొచ్చాడు? ఎప్పుడు? పందులు తినే పొట్టు తిందామని ఆశపడినప్పుడు అప్పుడు అంతసేపు గుర్తురాల. అప్పుడు కూడా మీరు తర్వాత చదువుకోండి, బైబిల్ ఏముంటుందంటే, నా తండ్రి ఇంట్లో అనేక మందికి సమృద్ధి అయిన ఆహారం ఉంది. హల్లెలూయా కాదు, నేను చెప్పే మ్యాటర్ వినడా? నేను అర్థం చెప్పాను ఏంటంటే, తండ్రిని గాయపరిచి తండ్రికి దూరం అయ్యానన్న బాధ లేదు, కానీ తిండి లేదన్నప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. తిండి లేదన్నప్పుడు తండ్రి గుర్తొచ్చి, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి సమృద్ధి అయిన ఆహారం పొందుకుంటాను. మీరు గమనించండి, అందుకే తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న కుమారుడికి మొట్టమొదటిగా విందు సిద్ధపరచండి అన్నాడు తండ్రి. ఎందుకని? వాడు బొవ్వోడని తెలుసు. వాడెవరు? బొవ్వోడని తెలిసే ఒరే వాడికి భోజనం పెట్టరు, లేకపోతే మళ్ళీ పోతారా వాడు. నా ప్రియులారా, దేవుని రాజ్యము భోజనమో కాదు, అది ఆత్మ సంబంధమైన ఆకలి, ఆత్మ సంబంధమైన దాహం, ఆత్మ సంబంధమైన ఆకలి, ఆత్మ సంబంధమైన దాహము కలిగి ఉండటమే దేవునికి ఇష్టము. హల్లెలూయా. మన దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఆకలి ఎప్పుడు నేను దేవుని వాక్యం వినాలి, ఆత్మ సంబంధమైన దాహం ఎప్పుడు నేను ప్రార్థన చేయాలి. ఇవి దేవునికి ఇష్టం. నీవు విడవబడని దానవగా ఉండాలంటే ఎప్సిబాగా మార్చబడాలి. ఎప్సిబా అంటే దేవునికి ఇష్టడు. ఎవరు దేవునికి ఇష్టలు? ఒకటి, దేవునితో నడిచేవారు, అంటే దేవుని వాక్యముని విని అనుసరించి నడిచేవారు. నెంబర్ 2, నీతి న్యాయములు జరిగించేవారు దేవునికి ఇష్టలు. నెంబర్ 3, ఆత్మ సంబంధమైన ఆకలి, ఆత్మ సంబంధమైన దాహం కలిగిన వారు దేవునికి ఇష్టలు. ఈ 3 అనుభవాలు మనలో ఉన్నప్పుడు మన దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవుడు మనల్ని విడువక మన వెంట ఉండి మనల్ని నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక.